రాష్ట్రంలో రాజకీయ విమర్శలు పదనెక్కుతున్నాయి. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషిస్తోందని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ జనసేన నేత సందు పవన్ మండిపడ్డారు. ముఖ్యంగా కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఉనికి కోసం మాత్రమే అంటూ ఆయన స్పష్టం చేశారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ సమాజంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. యూట్యూబర్లు పెయిడ్ పేటీఎం ఆర్టిస్టులను ఉసిగొలిపి తమ అక్కస్సును వెళ్లగక్కుతోందని విమర్శలు చేశారు. ప్రశ్నారావణ్ వెనుక వైఎస్ఆర్సీపీ హస్తం ఉందని ఆయన అంటున్నారు. దుర్మార్గులకు సంఘ విద్రోహులకు కొమ్ము కాస్తుంది అని చెప్పడానికి ప్రశ్నారావణ్ అలియాస్ జోసఫ్, ఈ ప్రశ్నారావణ్ అనే అతను దేశానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు అనుకూలంగా, హిందూ దేవుళ్లను అలానే రాష్ట్రంలో దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా అతను మాట్లాడుతూ అనేక రకమైనటువంటి దూషణలకు దిగుతున్నటువంటి ఈ ప్రశ్నారావణ్ను వెనకుండి ప్రోత్సహించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేటితో బట్టబయలైపోయింది. మాజీ మంత్రి కొడాలి నాని ఈరోజు పత్రికా సమావేశంలో ప్రశ్నారావణ్ను అతని యొక్క సానుకూలన, ప్రశ్నారావణ్ను అరెస్ట్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చింతిస్తుందో, ఏ రకంగా బాధపడిపోతుందో ఈ రోజున అతను ప్రెస్ మీట్ చూస్తే ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, దేశాన్ని దోచుకునేటువంటి వాళ్ళకి, దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళకి, హిందూ దేవుళ్ళను తిట్టేటువంటి వాళ్ళకి మద్దతిస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, ఆర్థిక లావాదేవీలను వాళ్ళతో మీరు చేసుకుంటూ డబ్బులిచ్చి ఈ రకమైనటువంటి గొడవలు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను. హైదరాబాద్లో గోల్డ్ ఫైనాన్స్ పేరుతో ఓ